అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ భద్కర్ ఎదుట 10 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయి జనజీవన స్రవంతిలోకి కలిసిపోయిన సిపిఐ పార్టీకి చెందిన డివిజనల్ కమిటీ సభ్యుడు, ఏరియా కమిటీ సభ్యురాలు, ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు, దకమ్స్ రపిసి అధ్యక్షులు, రపిసి మలేషియా సభ్యుడు, మలేషియా కమాండర్, రపిసి చైతన్య నాట్య మండలి సభ్యుడు మరియు ఈపీసీ బాలల సంఘం సభ్యులు లొంగిపోయారని అన్నారు. వారికి పోలీస్ శాఖ నుండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగదీష్ అడహల్లి, అదనపు ఎస్పీ ధీరాజ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ పాడేరులో ఈరోజు మీడియా బంధు సమక్షంలో సుమారు 10 మంది గతంలో మావోయిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళు, అన్ని ర్యాంక్స్లో మావోయిస్ట్ పార్టీలో వర్క్ చేసేవాళ్ళు ఈ 10 మందిని మీడియా సమక్షంలో వాళ్ళు ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వచ్చి సరెండర్ చేయడం జరిగిన. ముఖ్యమైన మనకి దాంట్లో మంగ్లీ వాళ్ళు DVCM ర్యాంక్, యాక్చువల్గా రీసెంట్గా వాళ్ళు సరెండర్ అయిన దాంట్లో ఈ క్రమంలో మనకి 3 ప్లాటూన్ పార్టీ మెంబర్స్, కమిటీ మెంబర్స్ కూడా ఉన్నాయి. దెన్ నాట్య మండలిలో వర్క్ చేసే వాళ్ళు మెంబర్స్ కూడా ఉన్నాయి, మిలిషియా మెంబర్స్ కూడా ఒకరు ఉన్నాయి. టోటల్ 10 పర్సన్స్ మనకి ఈరోజు సరెండర్ అవుతున్నారు. దాంట్లో ఇవన్నీకి రివార్డ్ మనీని చూస్తే సుమారు 15 to 18 lakhs వరకు వాళ్ళ మీద రివార్డ్ మనీ కూడా ఉన్నాయి. సో అందరూ సరెండర్ అయ్యి మన జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి మీడియా బంధులో ఈ సమాచారం మళ్ళా ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కువగా దీన్ని పబ్లిసిటీ చేసి, ఇప్పుడు కూడా గిరిజన ప్రాంతంలో కొంతమంది ఈ మావోయిస్ట్ ఐడియాలజీతో ప్రభావిత అయిన వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, బయటికి వచ్చేసి పోలీస్ సమక్షంలో సరెండర్ చేయొచ్చు. బికాజ్ ఇప్పుడు మనకి ఆపరేషన్ కగార్లో ఆల్రెడీ మావోయిస్ట్ యాక్టివిటీస్ని 2026 లోపల పూర్తిగా మనకి సమాప్తి చేయాల్సిన లోకల్. సో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బీజాపూర్ ఏరియాలో పనిచేసింది. సో అక్కడే కూడా రీసెంట్ టైంగా పోలీస్ యాక్టివిటీస్ మీకు నాలెడ్జ్ ఉన్నాయి, ఎక్కువగా పెరిగిపోయినా. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్, అదేవిధంగా రీసెంట్ సరెండర్స్, ఈ సమాచారం ఎక్కువగా పబ్లిష్ అయిన మీ ముందుగా మీడియా ముందరికి ధన్యవాదాలు చెప్తున్న విషయంలో. సో దీంతో ప్రభావిత అయ్యి అతను బయటికి ఇచ్చింది. ఇంకా మన ఏరియా కమిటీ మెంబర్, ఇప్పుడు మీకు చెప్పాం కిష్టారాం ఏరియా కమిటీలో వర్క్ చేసిన వాళ్ళు కూడా అదే మన సమాచారం వచ్చిన వాళ్ళు ప్రభుత్వం తరఫున మన సరెండర్ పాలసీ చాలా ఇన్క్లైన్డ్ అయ్యి వాళ్ళు మళ్ళా మెయిన్ స్ట్రీమ్లో జాయిన్ అయ్యి పూర్తిగా లైఫ్ని చేంజ్ చేయడానికి కోసం వాళ్ళు ట్రై చేస్తారు. సో పోలీస్ తరఫున అన్ని సాయం వాళ్ళకి ఇస్తాం. మిగతా కూడా ఈ ఏరియాస్లో మనకి DKSZCM ఏరియాలో వర్క్ చేసేవాళ్ళు. సో ఈ అన్ని మెంబర్స్ మనకి ముఖ్యమైన బీజాపూర్ అండ్ సుక్మా ఏరియాలో వర్క్ చేసేవాళ్ళు. దాంట్లో ఈ జన్ నాట్య మండలి వాళ్ళు కూడా ఉంటాయి. వాళ్ళు ముఖ్యమైన ఎజెండా ఓన్లీ రిక్రూట్మెంట్ మాత్రమే ఉంటుంది. సో వాళ్ళని కూడా పూర్తిగా ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. సహా స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా MHA పూర్తిగా డిసిజన్ తీసుకుంటున్నాయి. సో రీసెంట్ టైమ్స్లో కూడా పోలీస్ ఎయిర్ డామినేషన్ యాక్టివిటీస్, క్యాసో ఆపరేషన్స్ అండ్ కొండ ప్రాంతంలో ఎక్కువ ఫోర్సెస్ మూమెంట్ పెరిగినాయి. ఎవరైనా ఈ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానీ, అదేవిధంగా కట్ ఆఫ్ ఏరియాలో ఈ మావోయిస్ట్ యాక్టివిటీస్కి ట్రై చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన చట్ట ప్రకారంగా కఠిన చర్యలు చేస్తున్నాం. సో మీడియా బంధువులు కూడా ఈ న్యూస్ని ఎక్కువ మంది సమక్షంలో పెట్టుకోవచ్చు, స్పెషల్లీ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఈ సమాచారాన్ని అన్ని ప్రాంతంలో మీరు